బీసీ బడుగు బలహీన వర్గాల మద్దతుకు జనసేన ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం జనసేన అభ్యర్థి పితాని బాలకృష్ణ. బీసీలంతా టీడీపీకి వైపు ఉన్నారని సీఎం చంద్రబాబు ప్రచారం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు జనసేన వీర మహిళ కడలి ఈశ్వరి. వచ్చే ఎన్నికలలో జనసేన విజయం సాధిస్తుందని, పేద ప్రజలకు పవన్ కళ్యాణ్ అండగా ఉంటారని వారు తెలిపారు. మరి బీసీ సోదరులందరూ కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం, మరి జేహో బీసీ సభ మరి రాజమండ్రిలో జరిగింది 27న. మరి ఆ మహాసభలో మరి శ్రీ డాక్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు మరి బీసీలంతా కూడా మరి టీడీపీ వైపు ఉన్నారని చెప్పేసి చెప్పడం చాలా దారుణం. ఎందుకంటే ఆయన పార్టీలో ఉన్న బీసీల కోసం మాత్రం అందుకు చెప్పుకోవాలి. మొత్తం యావత్తు బీసీ సామాజిక వర్గాన్ని అంతా కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నదని చెప్పడం చాలా అన్యాయం. ఎందుకంటే బీసీలు ఒక్కళ్ళే కాదు, వీళ్ళ బీసీలు బడుగు బలహీన వర్గాలు, ఎస్సీలంతా కూడా మరి పక్కన ఇప్పుడు చూస్తే అంతా జనసేన పార్టీ ఒక కొత్త నాయకుడిని మరి చూడాలని చెప్పేసి అనుకున్నారు. అవినీతికి తావులేని పరిపాలన ఇవ్వాలనేదే మరి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం. ఆయన కులాల మతాలని కలిపే ఆశయం కానివ్వండి, అలాగే ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో ఒక గ్యాస్ సిలిండర్ కానివ్వండి, మరి 2500 3500 రూపాయలు మరి ఈ రేషన్కు బదులుగా ఇచ్చే మరి మేనిఫెస్టో కానివ్వండి, ఇవే కాకుండా ఇంకా మరి రైతులకు కానివ్వండి, ఇంకా మత్స్యకారులకు కానివ్వండి, ఎస్సీ సోదరులకు కానివ్వండి మంచి మేనిఫెస్టో మరి విడుదల చేయబోతున్నారు త్వరలో. మరి ఇవన్నీ కూడా మరి యావత్తు మరి అన్ని క్యాస్ట్లో ఉన్న యువత, ముఖ్యంగా యువత మహిళలంతా కూడా జనసేన పార్టీ మరి ఒకసారి చూడాలి. మరి కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలనుకునే ఆలోచనతో అయితే ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళు ఏదో మరి స్టేజీలు ఎక్కేసి చెప్పేసుకున్నంతరాని ఇది ఏం కాదు. మరి ముఖ్యంగా మరి కళ్యాణ్ గారు ఇచ్చిన మరి మేనిఫెస్టోలో ఒకటి మరి అన్ని సామాజిక వర్గాల్లోని ఉన్న పేదవాళ్ళందరికీ కూడా ఒక కార్పొరేషన్ ఇస్తానంటాం. అది చాలా మరి శుభపరిణామం. మరి ఈవేళ చూస్తే మరి ఇంకా 2 నెలలు ఉన్న ఎలక్షను. ఈ 2 నెలల ముందున మరి టీడీపీ ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు పెంచేసి ఏదో సెల్ ఫోన్లని మరి ఇలాంటివన్నీ రకరకాలుగా మరి జిమ్మిక్కులు చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎన్నాళ్ళు లేని మరి కపట ప్రేమ ఇప్పుడు మరి చూపించే పరిస్థితి మరి తెలుగుదేశం ప్రభుత్వం చూపిస్తూ ఉంది. మరి ఖచ్చితంగా ప్రజలు మరి మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు కూడా మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.